పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారికి, నాయకర్ గారికి, స్థానికంగా విచ్చేసిన మన నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసిన మన వీర మహిళలు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ఆహ్వానం. తూర్పుగోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర పూర్తి చేసుకుని చాలా అద్భుతంగా మీరందరూ ఘన స్వాగతం మన పార్టీ అధ్యక్షుల వారికి నిన్న రాత్రి ఆహ్వానించారు, స్వాగతం పలికారు. ఇది ఒక గొప్ప అనుభవంగా మేము భావించాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 2-3 రోజులు అక్కడ గడిపి మన పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరితో కూడా ఒక సమస్య పైన చాలా లోతుగా చర్చించి ఏం చేస్తే బాగుంటుంది, దీని సొల్యూషన్ ఏంటి, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. సామాన్యులు చాలామంది చాలా మాకు ఎంతో ఆనందం కలిగించిన విషయం ఏంటంటే మహిళలు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో బయటికి రాని వ్యక్తులు వాళ్ళు సమాజం కోసం, పార్టీ కోసం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి మీటింగ్లో పాల్గొనడం, వాళ్ళ సూచనలు కూడా వాళ్ళు రాసి ఇవ్వడం, ఇవన్నీ కూడా మా జనవాణి కార్యక్రమంలో కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా ప్రముఖులతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, అనేక విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. అది చాలా గర్వపడుతున్నాం మేము. ఎందుకంటే వాస్తవంగా ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కేవలం ఎన్నికలప్పుడు వచ్చి నిలబడి ఏదో ఓట్ల కోసం నమస్కారాలు పెట్టి ఇంటింటికి వెళ్ళిపోయి మనం కార్యక్రమం జరిగిపోయింది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు అవుతుంది. అదేవిధంగా నరసాపురంలో కూడా నాయకర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఒక చక్కటి రాజకీయ నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండడానికి చేసిన ప్రయత్నం మీరందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే గారు భరోసా యాత్ర కోసం నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. కొంతమంది మహిళలు, వృద్ధులు ఆయనే ఎమ్మెల్యేని అనుకుంటున్నారు. ఇంటింటికి మేము వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు ఆయన ఎమ్మెల్యే కాదని. సో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా మన స్థానికంగానే ఉండి ప్రజలకి అందుబాటులో ఉండి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. దాన్ని మీరందరూ గమనించాలి. పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలంటే మీరందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దుర్మార్గంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క ఎలక్షన్ కూడా జరగకూడదు, యునానిమస్గా ఎలక్షన్ జరగాలి, ఎవరిని పోటీ చేయనివ్వద్దంటే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు జీపులు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోయి ఇబ్బంది పెట్టి నామినేషన్ వేయనిపోతే ఆ రోజు చాలా బలంగా నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు. చాలా గర్వపడుతున్నాం. ఇక్కడ కూడా 7 పోటీ చేస్తే మనం 4 గెలిచాం కౌన్సిలర్లుగా. అదేవిధంగా 8 మంది ఎంపీటీసీలుగా గెలిచారు మీరందరూ. సుమారు 15 సర్పంచులు, 15 సర్పంచ్గా మన నరసాపురం నియోజకవర్గంలో మనం గెలిచాం. ఈ విజయాలన్నీ కూడా మన పార్టీకి మీరందరూ కూడా చక్కగా పనిచేస్తున్నప్పుడు మన పునాదులు. మీరు రేపటి రోజున పిలుపులుగా నిలబడాలి, కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న నాకు చిన్నబాబు గారు చూపిస్తూ ఉన్నారు. గతంలో నేను కూడా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశాం. పోయిన నరసాపురం వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి సభ కోసం పచ్చటి చెట్లు రోడ్డు మధ్యలో ధ్వంసం చేసేసారో నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏం చేశారు ఆ సభ ద్వారా? ఈ ప్రాంతానికి ఏమొచ్చింది? 3,200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి ఆ రోజు శంకుస్థాపన చేసి హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోయాడు అతను. రూపాయి అయినా వచ్చిందా ఈ రోజుకి? నవంబర్ మాసంలో జరిగింది ఆ కార్యక్రమం. ఈ రోజుకి ఒక రూపాయి అయినా వచ్చిందా? ఒక కార్యక్రమం జరిగిందా? మళ్ళీ వర్షాలు వచ్చేసినాయి. ఎక్కడ మంచినీటి సమస్య, ఎక్కడ కాలువల ఆధునీకరణ, ఏం జరిగింది మన ప్రాంతానికి? ఇది మీరు అందరూ కూడా దయచేసి మీకు ఒక మంచి అనుభవం దొరికింది. మీరు కూడా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసారు, ధైర్యంగా ఇంటింటికి వెళ్ళారు, ఓట్ల కోసం మీరు నిలబడ్డారు, అడిగారు, జనసేన పార్టీని ఆదరించారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్ని మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే ఆయన తరఫున మీరు వాళ్ళ వారధులుగా మీరు నిలబడ్డారు. దాన్ని మీరు కొనసాగించండి. ఏదైతే ఈ మోసపూరితమైన ప్రకటనలు చేసుకుంటూ చాలా పెద్ద ఆర్భాటాలతో చేసిన కార్యక్రమాల వలన మనకి ఏం జరిగింది? దానివల్ల మన ప్రాంతానికి 6-7 కోట్ల రూపాయలు వృధా చేశారు ఆ రోజు ఒక కార్యక్రమం చేసి తప్ప. ఈ ప్రాంతానికి నరసాపురం నియోజకవర్గానికి ఈ రోజుకి కూడా 100 రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసి పనులు మొదలు పెట్టలేదు. కేవలం శంకుస్థాపనలు, శిలాఫలకాలకి పరిమితం అయిపోయి ప్రజల్ని మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు గుర్తించండి. అదేవిధంగా దయచేసి మీరందరూ కూడా ఇంటింటికి మీరు డోర్ టు డోర్ సర్వేలు చేసి ఓటర్ల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మీరు ఓటర్ లిస్టులు ఆల్రెడీ వచ్చినాయి, నాయకర్ గారు మీకు అందిస్తారు, జిల్లా అధ్యక్షుల దగ్గరికి వచ్చినాయి. అది మీరు దయచేసి ఏ వార్డుకు ఆ వార్డు, ఏ గ్రామానికి ఆ గ్రామం మీరు కూడా గెలిచిన పోటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, దయచేసి మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి ఆ 1,200-1,400 మంది ఓటర్లని మీరు చెక్ చేసుకోండి. ఎంతమంది తొలగించారు, కొత్త దొంగ ఓట్లు ఎక్కడ చేర్చారు,
యువకులు ఎంతోమంది ఫస్ట్ టైం ఓటర్లు చాలామంది వస్తున్నారు. మీ అందరికీ తెలుసు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విధంగా యువత ఎంతో ఎదురు చూస్తుందో ఒక మార్పు కోసం మన సమాజంలో. వాళ్ళని మీరు ఇంకా ప్రోత్సహించే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళని భాగస్వాములు చేయండి దయచేసి. ఆ విధంగా మీరు పనిచేసుకుంటూ ముందుకెళ్తారని ఈ జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళిక మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువ సమయం వెచ్చించి, అంటే ఈరోజు సాయంత్రం మనకి బహిరంగ సభ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఈ సమావేశంలో మీరందరూ కూడా కష్టపడి విజయవంతం చేయండి సాయంత్రం సభ. ఎల్లుండి నాయకర్ గారు చెప్పాను, మరొకసారి మనం మీ నాయకులందరూ కూడా ఆహ్వానించి ఇంకో సమావేశం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. దయచేసి మీరు ఎవ్వరు కూడా మనకి ఇక్కడ మనస్పర్ధాలు అనేది దయచేసి ఉంచుకోబాకండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం నిండుతుంది. ఏమీ లేదు అనుకున్న నియోజకవర్గాల్లో కూడా మనం నిజంగా ఇప్పుడే ప్రెసిడెంట్ గారు అడిగితే లెక్క తెప్పించాను. 50,000 ఓట్లు మనకి ఇక్కడ వచ్చినట్టు ఎంత గర్వపడాలి మనం జనసేన పార్టీ నుంచి చెప్పండి. చాలా గర్వపడాలి మనం. ఆ విధంగా దయచేసి మీరు అందరూ కూడా ప్రతి నాయకుడు నేను కోరుతున్నాను, మీరు కలిసికట్టుగా పనిచేసుకోండి. మన పార్టీకి మనం ఆ వైభవం తీసుకురాగలిగితేనే రేపటి రోజున మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. మనలో మనకి మనస్పర్ధాల వలన చిన్న చిన్న గ్యాప్స్ వలన మనం ఎక్కడైనా పొరపాట్ల వలన ఒకరికొకరు దూరం అయితే పార్టీకే నష్టం. దాని ద్వారా వ్యక్తుల కోసం కాదు, ఇది చిన్న చిన్న ఇష్యూస్ మీద దయచేసి మీరు పెంచుకోబాకండి. ప్రతి సమస్య కూడా కేంద్ర కార్యాలయంలో మాకు వస్తూనే ఉన్నాయి ఈ సమాచారాలు. ఆ సమాచారాలు కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తెప్పించుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఆయనకి తెలియదని అనుకోవడం పొరపాటు. ఎవరు అక్కడ బాగా పనిచేస్తున్నారు, ఏ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయా, ఏం చేస్తే మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి నేను చేసే పనికి గుర్తింపు ఉందా లేదా, నన్ను అసలు చూసారా లేదా, పలకరించారా లేదా, ఇవన్నీ దయచేసి ఈ 6-7 నెలలు మనందరం కూడా కలిసికట్టుగా మన పార్టీని మనం అద్భుతంగా ముందు తీసుకెళ్ళి విజయం సాధించుకున్నప్పుడే తలెత్తుకుని మనం సమాజంలో అద్భుతంగా తిరగలుగుతాం. దానికోసం మీరు అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు ఇక్కడ మనకి, మనం సంస్థాగతంగా జనసేన పార్టీని మనం ప్రతిరోజు కష్టపడి పెంచుకుంటూ వెళ్దాం. మనం సమాజంలో దేశానికి ప్రతి ఒక్క పౌరుడికి పార్టీ పరంగా మనం చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అది మా ప్రజల్లో ఇంకా ఆకర్షితంగా ఉండాలి, వాళ్ళు మనం ఆదరించాలి. దానికోసం మనం పనిచేసుకుందాం. మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ, చక్కటి సందర్భం ఇది. ఇంకా అనేక సందర్భాల్లో మన పార్టీ అధ్యక్షులు మీతో ఇంటరాక్ట్ అవుతారు. అది ఎక్కడ కూడా దాంట్లో లోటు ఉండదు. ఎందుకంటే ఆయన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీతో కూడా గ్రూప్స్ని పిలిపించుకుని మాట్లాడుకొని ఇక్కడ ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా ముందు తీసుకెళ్లాలని ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం పార్టీ నుంచి. తప్పకుండా ఆ విషయాన్ని కూడా ఆయన సమయం వచ్చినప్పుడు మీతో కూర్చొని మాట్లాడతారు. అందరినీ కూడా అందరికీ కూడా ఒక అవకాశం కలిపే విధంగా, వాళ్ళు కూడా ఎదిగే విధంగా మన రాజకీయ ప్రస్థానంలో వాళ్ళకి స్థానం ఖచ్చితంగా ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.